హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. డోర్ క్లోజ్ చేసిన సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన అభినయ విక్రమ్ డోర్ క్లోజ్ చేస్తూ కనిపించేసరికి ఏం చేస్తున్నారు అని షాకింగ్గా అడిగింది. హుష్షు, గట్టిగా మాట్లాడకు అంటూ అభినయని చూస్తుండిపోయాడు రెప్పవేయకుండా. విక్రమ్ డీప్గా చూడడంతో ఏంటలా చూస్తున్నారు అని సిగ్గుపడుతూ అడిగింది. లుకింగ్ గార్జియస్ అన్నాడు ఆమెనే చూస్తూ. అంటే అర్థం కానట్టు మొహం పెట్టి అడిగింది. అంటే అద్భుతంగా ఉన్నావు అని అర్థం అన్నాడు అభినయ మొహం చేతిలోకి తీసుకొని. మీరు అబద్ధం చెప్తున్నారు, నేనేమి అంత అందంగా ఉండను, నా గురించి నాకు తెలుసు అంది చిన్నగా నవ్వుతూ. నువ్వు ఎవరి కంటికి ఎలా కనిపించినా, ఆఖరికి నువ్వు అందంగా లేను అనుకున్నా, నాకు మాత్రం నువ్వు ఒక అద్భుతానివే అన్నాడు ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని. విక్రమ్ మాటలకి అభినయ మనసు గాల్లో ఫ్లై చేసినట్టు అనిపించింది. విక్రమ్ చుట్టూ చేతులు వేసి హత్తుకొని కళ్ళు మూసుకుంది. అక్షర అని ప్రేమగా పిలిచాడు. ఏంటి అని కళ్ళెత్తి విక్రమ్ మొహంలోకి చూసింది. ఆమె కళ్ళపై చిరుముద్దు ఇచ్చి తర్వాత రెండు బుగ్గలకు ముద్దు పెట్టి పెదవుల వైపు చూస్తుంటే అభినయ అంగీకారం కళ్ళు మూసుకుంది. మరి కొన్ని సెకండ్స్లో అభినయని ముద్దు పెట్టుకుంటాడు అనుకునేలోగా ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ వినిపించి అభినయ విక్రమ్ నుండి దూరం జరిగింది. ముద్దు మిస్ అయిన ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడెవడురా డోర్ కొడుతుంది అని విసుక్కుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా రుద్ర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని విక్రమ్ వైపు సూటిగా చూస్తూ ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. చెత్త వెధవ, కరెక్ట్ టైంకి వచ్చాడు అని మనసులో తిట్టుకొని ఏం లేదురా, వర్షి ఇక్కడ ఉందేమో అని వచ్చాను అని తడబడుతూ చెప్పాడు. అవునా, వర్షి ఇక్కడ లేదు, బయట ఉంది, నేను చూపిస్తానురా అంటూ విక్రమ్ని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. విక్రమ్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తే ముసిముసిగా నవ్వుతూ కనిపించింది అభినయ. రాక్షసి ఎలా నవ్వుతుందో, పెళ్ళి అవని అప్పుడు చెప్తా నీ పని అనుకున్నాడు. సింధుని పక్కకి తీసుకెళ్తున్న ఉల్లాస్ చేతిని విడిపించుకొని ఎక్కడికి అని అడుగుతుంటే చెప్పరే అంది సింధు కోపంగా. సింధు, సారీరా, జస్ట్ నీతో కొన్ని లవ్లీ మూమెంట్స్ కోసం ఆ రోజు కాల్ చేశాను, దానివల్ల నువ్వు ఇంత సఫర్ అవ్వాల్సి వస్తుంది అనుకోలేదు. సారీరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు దూరం పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ మాఫ్ చేయి అంటూ సింధు కాళ్ళు పట్టుకుంటుంటే ఏంటిది, ఏం చేస్తున్నారు అని కంగారుగా అడిగింది. నీ కాళ్ళు పట్టుకున్నాను, నీ కోపం పోకపోతే డైలీ నన్ను కొట్టు, అంతేకాని నాతో మాట్లాడకుండా ఉండకు ప్లీజ్ అన్నాడు. ప్లీజ్ మీరిలా చెయ్యకండి అంటూ ఉల్లాస్ని హత్తుకుంది. అమ్మయ్య, మొత్తానికి దీన్ని కరిగించాను అనుకున్నాడు. రే ఏంట్రా ఇలా పబ్లిక్గా అని రుద్ర అడుగుతుంటే సింధు అక్కడి నుండి పారిపోయింది. ఏం టైమింగ్ రా నీది, దొరక్క నా పెళ్ళంతో ఒక హగ్గు దొరికింది, దాన్ని చెడగొట్టేశావు అన్నాడు ఉల్లాస్ సీరియస్గా చూస్తూ. కక్కుర్తి పడకులేరా, కాళ్ళు పట్టుకున్నావుగా, క్షమించి కనికరిస్తుందిలే అన్నాడు నవ్వుతూ. మొత్తం చూశావా అన్నాడు వెర్రిగా నవ్వుతూ. చూశా, కానీ విక్రమ్ ఎక్కడా కనిపించలేదు అన్నాడు. ఇక్కడ నన్ను బుక్ చేసి వాడి పెళ్ళాంతో రొమాన్స్ చేస్తున్నాడు, నో, అలా జరగడానికి వీల్లేదు అని విక్రమ్ అభినయ రూమ్లో ఉన్న విషయం చెప్పేశాడు. రుద్ర వెళ్ళి పాపం విక్రమ్ని కిస్ దొరకకుండా లాక్కొచ్చేశాడు. అమ్మయ్య, ఆ విక్రమ్ గాడు కూడా మధ్యలో బ్రేక్ పడుతుంది, మనం నాశనమైనా పర్వాలేదు కానీ పక్కోడు బాగుపడకపోతే వచ్చే ఆ కిక్కే వేరు. ఈవినింగ్ మెహందీ ఫంక్షన్కి లేడీస్ అందరూ రెడీ అవుతున్నారు. జెంట్స్ ఏమో బ్యాచిలర్ పార్టీకి రెడీ అవుతున్నారు. అభినయ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ లెహంగా వేసుకుని చెవులకి బుట్టలు, తలకి పాపిడి బిల్ల, మెడలో గోల్డ్ నెక్, చేతికి నిండుగా ఉన్న పెళ్లి గాజులు వేసుకుంది. బ్యూటీషియన్ హెయిర్ స్టైల్ చేస్తుంటే ఎందుకు వదిన ఇంత హంగు, మామూలుగా రెడీ అయితే సరిపోతుంది కదా అంది అభినయ. ఏంటమ్మా, నార్మల్గా రెడీ అయితే మా అన్నయ్య ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? నువ్వు వేసుకునే నగలు, బట్టలు అన్నయ్యదే సెలెక్షన్, ఏ ఫంక్షన్కి ఏ డ్రెస్ వేసుకోవాలి, వాటిపై మ్యాచింగ్ జ్యువెలరీ అన్నీ అన్నయ్య చెప్పాడు. నాకు అలానే రెడీ చేయిస్తున్నా నేను. మా అన్నయ్య కష్టపడి నీకోసం సెలెక్ట్ చేస్తే నువ్వు వద్దు అనడం బాలేదు అంది శ్రీనిధి. అవును, అయినా ఆడవాళ్ళు నగలు, చీరలు అంటే ఎగబడిపోతారు, వద్దన్న దాన్ని చూస్తుంది నిన్నే అంది సింధు. అందరూ మనలా ఉండరు కదా, తనకి ఫస్ట్ నుండి ఈ షాపింగ్, డ్రెస్, నగలపై ఇంట్రెస్ట్ లేదు అంది రాధిక.
అభినయ రాధిక వైపు నా గురించి ఎలా తెలుసు అని చూస్తుంటే ఆమె చూపు అర్థం చేసుకుని అదే గౌరీ చెప్పింది అని కవర్ చేసింది. దాంతో అభినయ నార్మల్ అయింది. అభినయాన్ని తీసుకుని మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేసిన ప్లేస్కి వెళ్లారు. అక్కడ కొందరు ఆడవాళ్లు కూర్చున్నారు. నేలపై వరుసగా పరుపులు వేసి వాటిపై కూర్చున్నారు. అభినయని మిడిల్లో ఉన్న పరుపుపై కూర్చోబెట్టారు. ఇద్దరు బ్యూటీషియన్స్ వచ్చి అభినయకి మెహందీ పెట్టడం స్టార్ట్ చేశారు. మిగిలిన వాళ్ళు ఒకరికి ఒకరు పెట్టుకుంటూ వాళ్ళ పెళ్లిళ్ళప్పుడు జరిగిన సన్నివేశాలు మాట్లాడుకుంటూ జోకులు వేస్తున్నారు. అక్కడ అంతా ఆ లేడీస్ నవ్వులతో నిండిపోయింది. విక్రమ్ టెర్రస్ పై మందు పార్టీ ఏర్పాటు చేశాడు. జెంట్స్ అందరూ బ్లాక్ డ్రెస్ కోడ్గా పెట్టుకొని అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకొని టెర్రస్ పైకి చేరుకున్నారు. చీయర్స్ చెప్పుకొని పార్టీ స్టార్ట్ చేశారు. విక్రమ్ ఒక బియర్ బాటిల్ తీసుకొని మెల్లగా సిప్ చేస్తుంటే మిగిలిన వాళ్ళు తమకి నచ్చిన డ్రింక్ తీసుకున్నారు. వాళ్ళలో ఉల్లాస్, రుద్ర కూడా ఉన్నారు. డేవిడ్ విక్రమ్కి కొద్ది దూరంలో నిలబడి ఉన్నాడు, హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని. అప్పటికే అక్కడున్న అందరికీ ఎక్కేసింది. ఉల్లాస్కి అయితే బాగాను. తూలుతూ డేవిడ్ దగ్గరికి వచ్చి, ఏంటి డేవిడ్, నువ్వు తాగవా అని అడిగాడు ముద్దుగా మాట్లాడుతూ. లేదు సార్ అన్నాడు. పర్వాలేదు తాగవయ్యా, మీ బాస్ పెళ్లి కదా. ఏరా బావా, నువ్వు అందరికీ పార్టీ ఇచ్చి డేవిడ్కి ఇవ్వకపోతే బాగోదు కదూ. ఉల్లాస్ని ఒక చూపు చూసి తిరిగి ఫోన్ చూడడంలో పడిపోయాడు విక్రమ్. సార్, నాకు అలవాటు లేదు, అంతేకాని సార్ నన్ను తాగొద్దని ఏం చెప్పలేదు అన్నాడు డేవిడ్ కంగారుగా. ఉల్లాస్ పిచ్చిగా నవ్వుతూ, ఇప్పుడు అలవాటు లేకపోవచ్చు బ్రదర్, పెళ్ళైతే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది, పెళ్ళాలు అలాంటి వాళ్ళు అన్నాడు. క్రిష్ కూడా తూలుతూ వచ్చి, అవును, ఈ పెళ్ళాలు ఉన్నారే మనల్ని పీక్కు తినడానికే పుడతారు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పెళ్లి చేసుకోకు డేవిడ్ అన్నాడు. లేదు, అందరూ అలా ఉండరు, నా బంగారం చాలా మంచిది అన్నాడు రుద్ర వాళ్ళ మధ్యలోకి వచ్చి. క్రిష్, ఉల్లాస్ ఒకరి మొహం ఒకరు చూసుకొని, వీడికి ఎక్కువైపోయింది రోయ్. వాళ్ళ మాటలకి విక్రమ్ చిన్నగా నవ్వుకున్నాడు. అక్కడ పెళ్ళైన మగాళ్ళు అవన్నీ వాళ్ళ అందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఫుల్లుగా ఎక్కువ అవడంతో కింద పడిపోయారు సోయి లేకుండా. వాళ్ళు పడిపోవడం చూసి మొబైల్ పాకెట్లో పెడుతూ, డేవిడ్ వీళ్ళందరినీ రూమ్స్లో పడుకోబెట్టండి అని కిందకి వెళ్ళాడు. డేవిడ్ గాడ్స్ హెల్ప్తో అక్కడున్న జెంట్స్ని ఎవరి రూమ్లలో వాళ్ళని వదిలిపెట్టాడు. గోరింటాకు పెట్టిన చేతినే తదేకంగా చూస్తుంది అభినయ. ఏంటలా చూస్తున్నావు అని అడిగింది సింధు. గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని పెద్దవాళ్ళు అంటున్నారు కదా, విక్రమ్ గారు మంచివారు కదా, నాది ఎలా పండుతుంది అని చూస్తున్నా అంటుంది. నువ్వే అంటున్నావు కదా వదిన, అన్నయ్య మంచివాడు అని, ఇక ఆ గోరింటాకు గొడవ వదిలే అంది శ్రీనిధి బెడ్ పై వాలుతూ. వాళ్ళ మాటలు విన్నా గౌరీ కూడా తన చేతికి చూసుకుంటూ డేవిడ్ గురించి ఆలోచిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన అభినయ ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి తన హ్యాండ్స్ వాష్ చేసుకుంది. ఎర్రగా పండిన చేతులు చూడగానే కళ్ళల్లో మెరుపులు వచ్చింది. వెంటనే పిక్ తీసి విక్రమ్కి సెండ్ చేసింది. విక్రమ్ నుండి కొన్ని మెసేజ్లు రావడంతో సిగ్గుపడుతూ విక్రమ్తో చాటింగ్లో పడిపోయింది. గౌరీ కూడా తన హ్యాండ్ వాష్ చేసుకుని ఎర్రగా పండడంతో ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చింది. ఏంటి గోరింటాకు చూసుకొని నీలో నువ్వు మురిసిపోతున్నావు అని కళ్ళెగరేస్తూ అడిగింది శ్రీనిధి. ఏం లేదు అని తడబడుతూ చూపి తిప్పేస్తుంటే, నాకు తెలీదు అనుకున్నావా, నీ మ్యాటర్ డేవిడ్ గురించే కదా ఆలోచిస్తున్నావు అని అడిగింది నవ్వుతూ. అదేం లేదు అని కంగారుగా అంటుంటే, నాకు తెలుసు, నువ్వేం టెన్షన్ పడకు, డేవిడ్ చాలా మంచివాడు, అతన్ని 8 yearsగా చూస్తున్నాను, మా అన్నయ్య సెక్యూరిటీగా, అతనిపై ఎటువంటి బ్యాడ్ మార్క్ లేదు, అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. గౌరీ డేవిడ్ని వెతుక్కుంటూ వెళ్ళింది. బయట గార్డెన్లో నిలబడి కాల్ మాట్లాడుతున్న అతని ముందు నిలబడింది వెళ్ళి. కాల్ మాట్లాడడం ఆపి ఏంటి అని అడిగాడు. మీతో మాట్లాడాలి అంది. పక్కన ఉన్న సెక్యూరిటీని చూసి అటు వెళ్దాంరా ముందుకు కదిలాడు. ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళి ఏంటి మాట్లాడాలి అంటున్నావు అని అడిగాడు. అది అది సాగదీస్తావు ఎందుకు చెప్పు, నాకు చాలా పనులు ఉన్నాయి, రేపు పెళ్లి మండపం రెడీ చేయడానికి ఫ్లవర్స్ వస్తాయి, వాటిని రిసీవ్ చేసుకోవాలి అన్నాడు. మరి మన పెళ్లికి ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు అని అడిగింది. మన పెళ్లికేగా, ఉన్నారులే తెలిసిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే విక్రమ్ సార్ పెళ్లికి ఫ్రెష్ ఫ్లవర్స్ తెప్పించాను,
అంటూ గౌరీ అన్న మాటలు రివైండ్ చేసుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఏమన్నావ్ అని అడిగాడు షాకింగ్గా. అక్షర పెళ్లి అయిపోతుంది, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడుగుతున్నాను అంది చిన్నగా సిగ్గుపడుతూ. గాడ్, నువ్వు నిజంగా ఇంత తొందరగా ఓకే చెప్తావు అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేను అని గౌరీని ఎత్తుకొని రౌండుగా తిప్పాడు. అయ్యో వదలండి, బరువుగా ఉంటాను అంది కంగారుగా. నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మోసిన బరువులు ఇంతకంటే ఎక్కువలే అని గౌరీని దింపి, నీకు ఇంత తొందరగా జ్ఞానోదయం అవుతుంది అనుకోలేదు. ఇప్పుడు తమరు నాకు ఓకే చెప్పడానికి కారణం ఏంటో చెప్తారా? గౌరీ తన చేతులు చూపించింది. ఏముంది అందులో అని అడిగాడు చేతుల వైపు చూస్తూ. నా చేతులు ఎర్రగా పండాయి. అవును, మెహందీ పెట్టుకుంటే ఎవరికైనా అవుతాయి, ఇందులో ఏముంది అని అడిగాడు కన్ఫ్యూజన్గా. అది కాదు, నేను గోరింటాకు పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని తలుచుకొని పెట్టుకున్నాను. ఒకవేళ గోరింటాకు ఎర్రగా పండకపోతే మీరు మంచివారు కాదు, కానీ ఎర్రగా పండింది కాబట్టి మీరు మంచివారు అని అర్థమయ్యింది. అందుకే పెళ్లికి ఓకే చెప్పాను అంది. గౌరీ చెప్పిన దానికి డేవిడ్ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. ఏంటలా చూస్తున్నారు అని అడిగింది. ఒకవేళ మెహందీ రెడ్గా అవ్వకపోతే నువ్వు నాకు ఓకే చెప్పేదానివి కాదా అని అడిగాడు. అవును, ఎర్రగా పండకపోతే మీరు మంచివారు కాదు అని అర్థం కదా, ఓకే చెప్పేదాన్ని కాదు. అయినా ఇప్పుడు ఆ విషయం వదిలేయండి, ఎర్రగా పండింది కదా అంది చేతులు చూసుకుంటూ మురిసిపోతూ. గౌరీని కింద నుండి పై వరకు చూస్తూ, పిచ్చాల గురించి వినడమే కానీ లైవ్లో చూడడం ఇదే మొదటిసారి. ఏంటి అన్నారు అంది. హా, ఏం లేదు, ఈ మెహందీ నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది అని అంటున్నా. గౌరీ సిగ్గుపడుతూ తలదించుకుంది. ఇంతలో ఒక గార్డు వచ్చి డేవిడ్ని పిలవడంతో నువ్వెళ్ళు, తర్వాత ఈ మెహందీ రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం అన్నాడు. సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న గౌరీని చూసి తింగరబుచ్చి అని నవ్వుకున్నాడు. నెక్స్ట్ డే ఉదయం 11 గంటలకు పెళ్లి ముహూర్తం. ఉదయం పెళ్లి జరిగే మండపం ఫ్రెష్ ఫ్లవర్స్ డెకరేట్ చేస్తున్నారు. పెద్ద హాల్లో మండపం ఏర్పాట్లు చేసి ఫ్రెష్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఎదురుగా 500 మందికి పైగా కూర్చునే ప్లేస్లో చైర్స్, టేబుల్స్ అరేంజ్ చేశారు. ఎంట్రన్స్ దగ్గర క్రిష్, విజయ్ గారు వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్నారు. అభినయని ఉదయమే లేపి తలస్నానం చేయించారు. ముత్తైదువులు అంతా గౌరీ పూజకి రెడీ అవ్వమని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత శ్రీనిధి, సింధు చీరలు, నగలు ఇద్దరు బ్యూటీషియన్లతో వచ్చారు. నిమ్మపండు రంగులో ఉన్న పట్టు చీర కట్టి జడ వేసి పూల జడ కట్టారు. తర్వాత చీరకి మ్యాచింగ్గా అన్కట్స్ జ్యువెలరీ వేశారు. నడుముకి వడ్డానం, చేతికి దండకడియాలు వేసి బుగ్గన చుక్క పెట్టారు. నుదిటిన బాసికం కట్టి లైట్గా మేకప్ వేసి కళ్యాణ తిలకం దిద్దారు. గౌరీ పూజకి టైం అవుతుంది అని పిలవడానికి వచ్చిన ఉల్లాస్, రుద్ర కుందనపు బొమ్మలా ఉన్న అభినయని చూసి చాలా అందంగా ఉన్నావురా అన్నాడు రుద్ర. అవును, నిన్నిలా చూస్తే బావగాడి పని అంతే అని నవ్వాడు ఉల్లాస్. వాళ్ళ మాటలకి చిన్నగా సిగ్గుపడింది అభినయ. శ్రీనిధి, పంతులు గారు గౌరీ పూజకి పిలుస్తున్నారు, రండి అని చెప్పి వెళ్ళిపోయారు. శ్రీనిధి, సింధు ఇంకో ఇద్దరు ఆడవాళ్ళు అభినయని మండపంకి తీసుకువెళ్లారు. పంతులు గారు చెప్పినట్టు గౌరీ పూజ చేస్తుంది అభినయ. విక్రమ్ రూమ్లో పట్టుపంచ, పట్టులాంచి వేసుకుని రెడీ అవుతున్నాడు. అక్కడికి వచ్చిన రాధిక, ఇద్దరు ఆడవాళ్లు విక్రమ్కి బాసికం కట్టి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన చుక్క పెట్టారు. అభినయ గౌరీ పూజ చేయడం పూర్తయిన తర్వాత ఆమెను రూంలోకి తీసుకువెళ్ళిపోయారు. అభినయ వెళ్ళిన తర్వాత విక్రమ్ మండపంలో కూర్చొని పూజ చేస్తున్నాడు. ఎప్పుడు అభినయ వస్తుందా అని అతని ఎదురుచూపులు ఫలించి అభినయ వస్తున్నట్టుగా కొందరు ఆడవాళ్లు నవ్వులు వినిపించాయి. అభినయని చూసేలోపు ఆమె కనిపించకుండా అడ్డుతెర పెట్టారు. అసహనంగా కదులుతున్న విక్రమ్ని చూసి, రే, కొన్ని నిమిషాలు మా చెల్లిని చూడకుండా ఉండలేకపోతున్నావా అని నవ్వుతూ అడిగాడు రుద్ర. నీకు నవ్వులాటగా ఉందా? నా చెల్లిని తీసుకెళ్ళిపోతాను, అప్పుడు తెలుస్తుంది నా బాధ అన్నాడు. రే, ఆ పని చెయ్యకురా బాబు, నీతో జోక్ చేయడం నాదే తప్పు అని శ్రీనిధి దగ్గరకు వెళ్ళిపోయాడు. పంతులు గారు కన్యాదానం చేసే జంటని రమ్మని చెప్పడంతో ఉల్లాస్ పేరెంట్స్ విక్రమ్ కాళ్ళు కడిగారు. తన కొడుకుకి పెళ్లి అవడం లేదు అని బాధ తప్ప విక్రమ్పై పగ పెంచుకునేంత కోపం లేదు ఆవిడికి. ఉల్లాస్ విషయం చెప్పగానే అభినయని విక్రమ్కి కన్యాదానం చేయడానికి ఒప్పుకున్నారు. తర్వాత జీలకర్ర, బెల్లం ఇద్దరి చేతిలో పెట్టి తలపై పెట్టించారు. జీలకర్ర, బెల్లం పెట్టిన తర్వాత అడ్డుతెర తొలగించడంతో విక్రమ్ అభినయ వైపు చూశాడు. నీలి రంగు బోర్డర్లో ఉన్న గంధం రంగు పట్టుచీర
ఒంటి నిండా నగలతో, నుదుటిన బాసికం, బుగ్గన చుక్క, పూల జడతో ముద్దబంతిలా ఉన్న అభినయని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు విక్రమ్. అభినయ కూడా మెల్లిగా తలెత్తి విక్రమ్ వైపు చూసింది. సిల్కీ హెయిర్, విశాలమైన నుదిటిన బాసికం, బుగ్గన చుక్క సూటిగా చూస్తున్న అతని కళ్ళు చూడగానే ఇక వెంటనే సిగ్గుతో తలదించేసింది అభినయ. ఆమె సిగ్గుపడడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు విక్రమ్. జంటలుగా వచ్చి విక్రమ్, అభినయను ఆశీర్వదించారు. తర్వాత తాలిబొట్టు సింధుకు ఇచ్చి ముత్తైదువుల ఆశీర్వాదం అందించి తీసుకురమ్మని చెప్పడంతో సింధు తాలిబొట్టు ముత్తైదువుల మెడలో పెట్టి తర్వాత పంతులు గారికి ఇచ్చింది. పంతులు గారు విక్రమ్ చేతికి ఇచ్చి 3 ముళ్ళు వేయడంతో విక్రమ్ లేచి అభినయ మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ తాళి కట్టడం పూర్తయిన తర్వాత అభినయ నుదుటిన ముద్దు పెట్టాడు. విక్రమ్ ముద్దు పెట్టడంతో అభినయ సిగ్గు మొగ్గలైతే అక్కడున్న రుద్ర, ఉల్లాస్ ఓ అని గట్టిగా అరిచారు. పెళ్లి స్టార్టింగ్ నుండి ప్రెస్ విక్రమ్ మ్యారేజ్ని లైవ్లో టెలికాస్ట్ చేస్తుంది. అమూల్య వర్క్ చేసే హోటల్ ఓనర్ టీవీలో విక్రమ్ మ్యారేజ్ చూస్తున్నాడు. ఆ రూమ్లోనే చిన్న పని ఉండి వచ్చిన అమూల్య టీవీలో కనిపిస్తున్న అభినయ విక్రమ్ మ్యారేజ్ని చూసింది. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అర్థం కాలేదు ఆమెకి. కానీ క్రిష్ పక్కన ఉన్న రాధికాని చూసి అమూల్య కళ్ళల్లో చిన్న కన్నీటి పొర ఏర్పడింది. తను మంచిగా ఉంటే ఇప్పుడు రాధిక ప్లేస్లో తను ఉండేది. కానీ కాలం వెనక్కి రాదు కదా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది బాధగా. తాళి కట్టడం పూర్తయిన తర్వాత తలంబ్రాలు ఇద్దరు పోటాపోటీగా వేసుకున్నారు. వెనుక నుండి యంగ్ బ్యాచ్ అందరూ చీరప్ చేస్తుంటే ఇంకా ఉత్సాహంగా అనిపించింది ఆ జంటకి. పంతులు గారు మెట్టెలు ఇచ్చి అభినయ కాళ్ళకి తొడగమన్నప్పుడు మోకాలిపై కూర్చొని అభినయ పాదం పట్టుకొని తన మోకాలిపై పెట్టుకుని ప్రేమగా మెట్టెలు తొడిగాడు. ఫోటోగ్రాఫర్ ఏ మూమెంట్ వదలకుండా ఫొటోస్ క్లిక్మనిపిస్తున్నారు. విక్రమ్ అంటే క్రష్ ఉన్న అమ్మాయిలు విక్రమ్ పెళ్లి లైవ్లో చూస్తూ అభినయ అదృష్టం చూసి కుళ్ళుకోవడం స్టార్ట్ చేశారు. ఒక సెలబ్రిటీ బిలీనియర్ అభినయకి దాసోహమైపోయాడు అనుకున్నారు. విక్రమ్ అభినయ ప్రేమగా కాలికి మెట్టెలు పెడుతుంటే చూసి మెట్టెలు పెట్టడం అయిన తర్వాత బిందెలో ఉంగరం వేసి ఆటలు ఆడించారు. ప్రతి దానిలో అభినయనే గెలిచేలా చేశాడు విక్రమ్. అరుంధతి నక్షత్రం చూపించిన తర్వాత పెళ్లి తంతు ముగిసేసరికి 1 అయ్యింది. పెళ్లికి వచ్చిన గెస్టులు భోజనం చేయడానికి వెళ్తే వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడానికి విజయ్ గారు, క్రిష్, ఉల్లాస్ ఉండిపోతే మిగిలిన వాళ్ళు ఆనంద నిలయంకి స్టార్ట్ అయ్యారు. ముందుగా శ్రీనిధి, రుద్ర ఆనంద నిలయంకి వెళ్ళిపోయారు విక్రమ్ అభినయకి వెల్కమ్ చెప్పడానికి. అభినయ, విక్రమ్ ఒక కారులో ఆనంద నిలయంకి స్టార్ట్ అయ్యారు. డేవిడ్ డ్రైవ్ చేస్తుంటే అతని పక్కన గౌరీ కూర్చుంది. వెనుక అభినయ, విక్రమ్ కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో వర్షి. ఇంకొక కారులో రాధిక, సింధు, కాంతం గారు, అన్నపూర్ణ గారు స్టార్ట్ అయ్యారు ఆనంద నిలయంకి. గేట్ దగ్గర కారు ఆపమని విక్రమ్ అభినయ చేతిని పట్టుకుని దిగుతాడు. ఇక్కడి నుండి నడవాలా, లోపలికి వెళ్ళడానికి చాలా దూరం ఉంది. ఎందుకు నడిచి వెళ్ళడం అని నీరసంగా అడుగుతుంది గౌరీ. నీకు నడవడానికి ఓపిక లేకపోతే చెప్పు, నేను ఎత్తుకుంటాను కన్ను కొడుతూ అడిగాడు డేవిడ్. ఏం అవసరం లేదు అని చెప్పి తను సిగ్గు దాచుకుని కార్ దిగుతుంది గౌరీ. డేవిడ్ కూడా కార్ దిగి విక్రమ్ వెనుక నడుస్తాడు. 4 అడుగులు వేసేసరికి ఒకేసారి గులాబీ రేకులు వర్షంలా అభినయపై పడడంతో ఆశ్చర్యంగా చూస్తుంది విక్రమ్ వైపు. నా ఇంటి మహారాణికి చిన్న వెల్కమ్ అని చిరునవ్వు నవ్వి అభినయ చేతిని పట్టుకుని ముందుకు కదిలాడు. నేలపై ఎర్రటి కార్పెట్పై విక్రమ్ అభినయ నడుస్తుంటే అటువైపు ఇటువైపు ఒకేలాంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు నిలబడి అభినయపై గులాబీ రేకులు వేస్తున్నారు. అలా మెయిన్ డోర్ వరకు వాళ్ళు పూలతో అభినయను తడిపి ముద్ద చేశారు. మెయిన్ డోర్ దగ్గరకు రాగానే అభినయ తలపై ఉన్న గులాబీ రేకులు సున్నితంగా తుడుస్తూ ఆమె కళ్ళలోకి చూస్తుంటే అభినయ ఆరాధనగా విక్రమ్ వైపు చూసింది. గౌరికి అప్పుడు అర్థమయ్యింది గేట్ దగ్గర ఎందుకు కారు దిగారు. మీరు తర్వాత ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుందురు, కానీ ఇప్పుడు ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపలికి రండి అని నవ్వుతూ అంటుంది శ్రీనిధి. అభినయ తడబడుతూ చూపు తిప్పేసుకుంటే విక్రమ్ చిన్నగా నవ్వుకున్నాడు. హా, ఇప్పుడు పేర్లు చెప్తేనే లోపలికి ఎంట్రీ అంది శ్రీనిధి. విక్రమ్ అభినయ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి అదుముకొని నేను నా భార్య అక్షర వచ్చాం అన్నాడు నవ్వుతూ. ఇప్పుడు వదినగారు మీ వంతు. నేను నేను నే నే ఏంటి నా గుణింతం చెప్తున్నావా, తొందరగా చెప్పు అంది సింధు. మీరు మా చెల్లిని కంగారు పెట్టకండి,
చెప్తే చెప్తుంది, లేకపోతే లేదు. చెప్పకపోతే లోపలికి రానివ్వరా అని అడిగాడు రుద్ర. అవును, పేరు చెప్తేనే ఎంట్రీ అన్నాను కదా అంది శ్రీనిధి. రేయ్ చెప్పరా, లేదంటే మనల్ని ఇక్కడే నిలబెట్టేలా ఉన్నారు ఈ అన్నా చెల్లెళ్ళు అన్నాడు రుద్ర. నేను, నువ్వు, మా వారు, మీ వారు అని శ్రీనిధి సింధు కోరస్ పాడుతుంటే, నేను, మీ వారు, నేను, మా వారు, విక్రమ్ గారు వచ్చాం అని విక్రమ్ భుజం వెనుక దాక్కుంది. అబ్బో, ఈ సిగ్గు దాచుకొమ్మ వదినమ్మ, ఇంకా ముందు ముందు పనికొస్తుంది అంది శ్రీనిధి చిలిపిగా. విక్రమ్ అభినయని తన పక్కకి తెచ్చుకున్నాడు. శ్రీనిధి ఇద్దరికీ హారతి ఇచ్చి బొట్టు పెట్టి కుడికాలు పెట్టి రమ్మని చెప్పింది. ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత విక్రమ్ శ్రీనిధికి, సింధుకి డేవిడ్ అందించిన డైమండ్ సెట్ ఇద్దరికీ ఇచ్చాడు. రాధిక అభినయని దేవుని గదిలోకి తీసుకెళ్లి దీపం వెలిగించమని చెప్పింది. అభినయ దీపం వెలిగిస్తూ అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంది. అభినయని గెస్ట్ రూమ్కి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పి వచ్చేసింది రాధిక. అభినయ్కి తోడుగా గౌరీ, సింధు ఆమెతో వెళ్లారు. జ్యువెలరీ తీయడంలో హెల్ప్ చేసిన తర్వాత ఫ్రెష్ అయి రమ్మని వాష్రూమ్కి పంపించారు. అభినయ వచ్చేసరికి గౌరీ, సింధు ఇద్దరు బెడ్ పై పడుకొని కనిపించారు. రాధిక జ్యూస్ గ్లాస్తో లోపలికి వస్తూ, ఇది తాగి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంది. సరే అని గ్లాస్ తీసుకొని తాగిన తర్వాత రాధిక గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతే అభినయ, గౌరీ, సింధుకి మధ్యలో ఖాళీగా ఉన్న ప్లేస్లో పడుకుంది. కాంతం గారు, అన్నపూర్ణ గారు రూమ్కి వెళ్లారు రెస్ట్ తీసుకోవడానికి. ఇంతలో అక్కడికి వచ్చిన క్రిష్, ఉల్లాస్, విజయ్ గారు తమ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చిన్న న్యాప్ వేశారు. రూమ్కి వెళ్ళిన విక్రమ్ ఫ్రెష్ అయ్యి బెడ్ పై వాలాడు. కొన్ని రోజుల క్రితం ఇదే రూమ్లో అభినయ గురించి బాధపడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు అభినయ ఈ రూమ్కి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. అభినయ ఇక తనని వదిలి ఎక్కడికి వెళ్ళదని హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు. పెళ్లి అనుకున్నప్పటి నుండి విక్రమ్కి సరిగ్గా నిద్ర లేక మత్తుగా నిద్రపోయాడు. ఈవినింగ్ 5కి మెలకువ వచ్చింది. విక్రమ్ లేచి ఒళ్ళు విరుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళాడు. గార్డెన్లోకి చూసిన విక్రమ్ కన్నయ్య విగ్రహం వద్ద కూర్చున్న అభినయ కనిపించింది. బేబీ పింక్ కలర్ శారీ కట్టుకుని హెయిర్ లీవ్ చేసి ఉంది. చేతికి నిండుగా పెళ్లిగాజులు, మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడుతో చాలా అందంగా కనిపించింది అభినయ. జుట్టు నుండి ఇంకా నీళ్లు కారుతుండడం చూసి తలస్నానం చేసింది అని అర్థమయ్యింది. తులసిమాల కడుతున్న అభినయని చూసి, హా, అప్పుడే నీకు పూజలు మొదలు పెట్టేసిందా అని కన్నయ్యని చూసి అనుకొని తను గార్డెన్లోకి వెళ్ళాడు. విక్రమ్ వెళ్ళేసరికి అభినయ కన్నయ్య విగ్రహంకి తులసిమాల వేస్తుంటే తను ఒక చేతిని వేసి కన్నయ్యకి తులసిమాల వేశాడు విక్రమ్. విక్రమ్ని చూసి చిరునవ్వు నవ్వి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంది. కళ్ళు మూసుకున్న అభినయని ఒకసారి చూసి ఎదురుగా ఉన్న కన్నయ్యని చూస్తూ, నా తల్లి, నా భార్య, నీలో ఏం ఉంది? నిన్ను ఎందుకు ఇంత భక్తితో పూజిస్తున్నారో ఇప్పుడు అర్థమయ్యింది. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చెయ్యవు అని అభినయని తిరిగి నా దగ్గరికి చేర్చినప్పుడు తెలిసింది. అయినా సరే నీపై నాకు కోపంగా ఉంటుంది. ఎందుకంటే నా భార్య ఫస్ట్ ప్రయారిటీ నువ్వే, నీ తర్వాతే నేను అని అది గతం మర్చిపోయినా నీకు పూజలు చేసినప్పుడే అర్థమయ్యింది అని మాడు మొహం వేసుకుని కన్నయ్య వైపు చూస్తూ మనసులో అనుకుంటుంటే, ఏంటండి అలా చూస్తున్నారు అని అడిగింది అభినయ. ఏం లేదు, నా కోసం వస్తావనుకున్నాను, కానీ ఇక్కడ పూజలు చేస్తున్నావా అని అడిగాడు. క్షమించండి, కన్నయ్యని చూడగానే నా మనసు ఇటువైపు లాగేసింది. కానీ మీరేంటి ప్రేమ లేక కాదు అంటుంటే, వద్దు, ఇంకేం చెప్పొద్దు, కన్నయ్య తర్వాతే నేను అని చెప్పకనే చెప్పావు కదా అని అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అభినయ పిలుస్తున్నా పట్టించుకోకుండా. అయ్యో, ఆయనకి కోపం వచ్చినట్టుంది. దేవుడికి దండం పెట్టుకోవడం కూడా తప్పేనా అని బాధగా అనుకుంది. వాళ్ళ మాటలు విన్న రుద్ర అభినయ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి సిస్టర్, బావ నీపై అలిగాడా అని అడిగాడు నవ్వుతూ. ఏమో తెలియదు అన్నయ్య, కోపం వచ్చిందేమో అనుకుంటున్నాను అని బాధగా అంది. ముందు నువ్వు బాధపడడం మానేసేయ్, విక్రమ్ కోపం పోగొట్టేస్తే సరిపోతుంది. ముందు ఆ పని మీద ఉండు అని అభినయని పంపించాడు. నైట్ విక్రమ్ అభినయకి ఇద్దరికీ ఒకే విస్తరిలో భోజనం వడ్డించారు. ముందుగా విక్రమ్ స్వీట్తో మొదలుపెట్టి విస్తరిలో ఉన్న అన్ని ఐటమ్స్ అభినయకి తినిపించాడు. అభినయ కూడా విక్రమ్కి తినిపించింది. విక్రమ్కి తనపై కోపం లేదా అనుకుంటూ విక్రమ్ వైపే చూస్తే విక్రమ్ తినేసి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ
గార్డెన్లోకి వెళ్ళాడు. కాల్ మాట్లాడుతున్న విక్రమ్ వెనుక నుండి చల్లని చేతులు అల్లుకున్నాయి. వాటిపై తన చేతిని ఉంచి తర్వాత కాల్ చేస్తాను అని కట్ చేసి వెనక ఉన్న అభినయను ముందుకు తెచ్చుకొని తన కౌగిలిలో బంధించాడు. ఏంట్రా డల్గా ఉన్నావ్ అని ఆమె ముంగురులు సవరిస్తూ అడిగాడు. మీరు నాపై కోపంగా ఉన్నారా అని అడిగింది. నీపై కోపమా? ఎందుకు అని అయోమయంగా అడిగాడు. ఇంతకు ముందు గార్డెన్లో నాపై కోపంగా వెళ్ళిపోయారు కదా, అందుకు. నిజంగా చెప్తున్నాను, మీరంటే నాకు ఇష్టమే. కానీ మీకన్నా ముందు నాకు తోడుగా ఉంది కన్నయ్య మాత్రమే. నా జీవితంలో ఏం జరిగినా అది కన్నయ్య ప్రమేయం లేకుండా జరగదు అని నమ్ముతాను. ప్లీజ్ మీరు అపార్థం చేసుకోకండి అంది కన్నీళ్లతో. ఏయ్, నేను నిన్నెందుకు అపార్థం చేసుకుంటానురా? మరెందుకు కోపంగా వెళ్ళిపోయారు అని అడిగింది. చిన్న జలసీ ఫీల్ వచ్చింది ఆ టైంలో. బట్ ఇప్పుడు ఓకే. ఒకటి గుర్తు పెట్టుకో, ఫ్యూచర్లో ఎప్పుడైనా నాపై నీకు కోపం రావచ్చేమో కానీ నీపై కోపం నాకు ఎప్పుడూ రాదు అంటూ అభినయని గుండెలకు హత్తుకున్నాడు. మీకు కోపం వచ్చింది ఏమో నాపై అనుకొని ఎంత భయపడ్డానో. ఇప్పుడు నా గుండె నార్మల్ అయ్యింది. మనసులో ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఒక కాల్ మాట్లాడి వస్తాను అని అభినయను పంపించి అతను కాల్ మాట్లాడడంలో పడిపోయాడు. నెక్స్ట్ డే వ్రతం కోసం హాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా అభినయ చేత ప్రసాదం చేయించి అభినయని రెడీ అవ్వమని రూమ్కి పంపించి రాధిక, సింధు పంతులు గారిని అడిగి ఏమేమి కావాలో అక్కడ రెడీ చేస్తున్నారు. వ్రతంకి అంతా సిద్ధమైన విక్రమ్ అభినయను పిలిచారు. అభినయ, విక్రమ్ ఇద్దరు పట్టుబట్టలు వేసుకొని వచ్చారు. ఆపై ఇద్దరిని వ్రతంలో కూర్చోమని వ్రతం జరిపించారు. సుమారు 2 గంటలు జరిగింది వ్రతం. వ్రతం పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించి పంతులు గారికి సంభావన ఇప్పించారు. తర్వాత ముత్తైదువులకు వాయనం ఇప్పించి అక్కడున్న అందరికీ ప్రసాదం ఇచ్చింది అభినయ. మగవాళ్ళు అందరూ హాల్లో కూర్చొని ప్రసాదం తీసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్లు కిచెన్లో వంట చేస్తున్నారు. వాళ్లలో అభినయ కూడా ఉంది. మెయిన్ డోర్ దగ్గర చూసిన విక్రమ్కి రాహుల్ వస్తూ కనిపించాడు. రా రాహుల్, ఏంటి పెళ్లికి రాలేదు అని అడిగాడు విక్రమ్. సారీ సార్, నా వైఫ్కి డెలివరీ అయితే హాస్పిటల్లో ఉన్నాను. పెళ్లికి రావడానికి కుదరలేదు. అందుకే ఇప్పుడు విష్ చేద్దామని వచ్చాను. అభినయ ఎక్కడ సార్ అని అడిగాడు. కంగ్రాట్స్, ఫాదర్వి అయ్యావు. అయితే అభినయను పిలవమని మెయిడ్కి చెప్పి తనకి గతం గుర్తులేదు రాహుల్. ఉల్లాస్ సార్ చెప్పారు సార్ అంటూ కాఫీతో వస్తున్న రాధికను చూసి బాగున్నావా అని అడిగాడు. చాలా హ్యాపీగా ఉన్నాను అంది రాధిక చిరునవ్వుతో. క్రిష్ సార్, విక్రమ్ సార్ మీ లైఫ్లోకి రావడం మీ అదృష్టం రాధిక. లేదు రాహుల్, వదిన రాధిక మా లైఫ్లోకి రావడం మా అదృష్టం అని చిరునవ్వుతో చెప్పాడు క్రిష్. ఇంతలో అక్కడికి అభినయ వచ్చింది. అక్షర, ఇతను నాకు కావాల్సిన మనిషి రాహుల్ అని పరిచయం చేశాడు. నమస్తే అండి, అందరూ బాగున్నారా అని చిరునవ్వుతో అడిగింది. బాగున్నారు అన్నట్టు నవ్వుతూ తల ఊపి, సార్ ఒక స్మాల్ గిఫ్ట్ అని తను తెచ్చిన రింగ్స్ విక్రమ్కి అందించాడు. ఇప్పుడెందుకు ఇవన్నీ రాహుల్? ప్లీజ్ సార్ కాదనకండి, నా ఫ్రెండ్కి ఇస్తున్న గిఫ్ట్ అన్నాడు మెల్లిగా. ఓకే అని రాహుల్ ఎదురుగా అభినయ, విక్రమ్ ఇద్దరు అతను ఇచ్చిన రింగ్స్ మార్చుకున్నారు. తర్వాత వచ్చినప్పుడు మీ భార్యను తీసుకురండి అంది అభినయ. తప్పకుండా అని. సార్ ఇక వెళ్తాను, నా వైఫ్ ఇంకా హాస్పిటల్లో ఉంది. అక్కడ తనకి నా నీడ్ ఉంటుంది కదా. ఓకే రాహుల్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్యామిలీతో రావాలి. ఓకే సార్ అని ఉల్లాస్ రుద్రకి చెప్పి వెళ్ళిపోయాడు. నైట్ 10 గంటలకు ముహూర్తం బాగుంది అని పంతులు గారు చెప్పడంతో విక్రమ్ అభినయకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. లిల్లీ, మల్లెపూలు, గులాబీ పువ్వులు తెప్పించి విక్రమ్ గదిని అలంకరించడానికి 3 మనుషుల్ని పిలిపించాడు రుద్ర. వాళ్ళు సాయంత్రం 5 గంటలకు వచ్చి డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈలోగా విక్రమ్ అభినయను కింద గెస్ట్ రూమ్లో రెడీ అవ్వమని చెప్పారు. అభినయ ఉంటున్న రూమ్లో ఒక 2 అమ్మాయిలు వచ్చారు. వాష్రూమ్లోకి వెళ్ళి బాత్ టబ్లో వాటర్ నింపి అందులో సోప్ జెల్తో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అభినయ డ్రెస్ తీసి బాత్రూమ్ వేసుకుంది. అభినయని తీసుకెళ్లి బాత్ టబ్లో దిగమని చెప్పి ఫ్రెష్ అయ్యి రండి మేడం అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. వెచ్చని నీటిలో దిగి రోజ్ పెటల్స్తో ఆడుకుంటూ స్నానం పూర్తి చేసింది. అభినయ వచ్చేసరికి ఆ 2 అమ్మాయిలు అభినయకి కట్టవలసిన శారీ ఇంకా జ్యువెలరీతో రెడీగా ఉన్నారు. అభినయ రాగానే ముందుగా హెయిర్ డ్రైయర్తో జుట్టు ఆరబెట్టారు. తర్వాత ప్యూర్ వైట్ కలర్లో ముట్టుకుంటే మెత్తగా ఉన్న చీర కట్టి జడవేశారు. మెడలో డైమండ్స్తో పొదిగిన నెక్ సెట్, చెవులకి డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టి జడలో మల్లె సన్నజాజులు కలిపి
కట్టిన మాలను నిండుగా పెట్టి లైట్గా మేకప్ వేశారు. ఒకసారి పర్ఫెక్ట్ అనుకున్నాక, మేడం మీరు ఒకసారి చూసుకోండి, ఏదైనా మార్పు చేయమంటే చేస్తాం అన్నారు ఆ అమ్మాయిలు. అభినయ తనని తాను ఒకసారి చూసుకుంది. తనని ఇలా విక్రమ్ చూస్తే అనుకోగానే అభినయ బుగ్గలు ఎర్రగా కందిపోయాయి. మేడం అని వాళ్ళు కదపడంతో ఇంకేం మార్పు వద్దు అంది. ఓకే మేడం అని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అభినయ మాత్రం కొత్తగా కనిపిస్తున్న తన రూపం అద్దంలో చూసుకుంటూ ఉండిపోయింది. హాల్లో జరుగుతున్న ఏర్పాట్లు చూస్తున్న అన్నపూర్ణ గారు లాన్లో నిలబడి కాల్ మాట్లాడుతున్న విజయ్ గారి దగ్గరకు వెళ్లారు. విజయ్ ఇక్కడేం చేస్తున్నావు అని అడిగారు. అమ్మా, కరుణాకర్కి కాల్ చేస్తున్నా, వాడు పెళ్లికి రాలేదు, అడిగితే కుదరలేదు అని చెప్తున్నాడు అంతే. మేనల్లుడి పెళ్లికి రావడానికి తీరిక లేదు అంటున్న వాడిని వీడినే చూస్తున్నా అన్నారు అసహనంగా. కరుణాకర్ గారు ఎందుకు రానన్నారో అన్నపూర్ణ గారికి అర్థమయ్యింది. అభినయ చెల్లి అవుతుందని తెలిసి కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అభయ్. ఆ విషయం తెలిసే విక్రమ్ అభయ్ని సంసారానికి పనికి రాకుండా కొట్టాడు. కొడుకు చేసిన తప్పు అతనికి తెలిసి అన్నపూర్ణ గారి ముందు ఒప్పుకొని దూరంగా వెళ్ళిపోయారు. అప్పటి నుండి విక్రమ్కి మొహం చూపించలేక ఆయన రావడం మానేశారు. విక్రమ్ కూడా అభినయ మిస్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం పెద్దగా పట్టించుకోలేదు. అవన్నీ గుర్తు తెచ్చుకున్నారు అన్నపూర్ణ గారు. వదిలే విజయ్, మనమే ఏదో ఒక రోజు వెళ్ళి కలిసి వద్దాం. వాడు వాడి బిజినెస్ని నిలదొక్కుకోవాలి కదా. ముందు లోపలికి వెళ్ళి ఏదైనా అవసరం ఏమో చూడు. అలాగే అమ్మా అని రాధికాని ఏమైనా కావాలా తల్లి అని అడిగారు. ఏం అవసరం పడలేదు మామయ్య, అన్నీ తెప్పించాం అని చెప్పి ఏర్పాట్లలో పడిపోయింది. అభినయ రెడీ అయ్యి తన రూంలో కూర్చుంది. విక్రమ్ తెల్ల పంచ వైట్ షర్ట్ వేసుకుని రెడీ అయ్యాడు. రూమ్ డెకరేషన్ పూర్తవడంతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించాడు రుద్ర. హాల్లో పరుపు వేసి పక్కన మల్లెపూలతో చేసిన బంతి, కొన్ని రకాల స్వీట్స్, ఫ్రూట్స్ పెట్టారు. విక్రమ్ అభినయతో ఆటలు ఆడించాలని. విక్రమ్ను రుద్ర, ఉల్లాస్ తీసుకొస్తే అభినయని శ్రీనిధి, సింధు తీసుకొచ్చారు. అపరంజి బొమ్మలా నడిచి వస్తున్న అభినయని చూసి ఆమె నిండు చూపు తిప్పుకోలేకపోయాడు విక్రమ్. రుద్ర వెనుక నుండి గొంతు సవరించుకున్న సౌండ్కి తేరుకొని కష్టంగా ఆమె నుండి చూపు తిప్పాడు. అభినయని తీసుకొచ్చిన విక్రమ్ని, అభినయని ఎదురెదురుగా కూర్చోబెట్టారు. పెళ్లి కాని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేసి ఆడవాళ్లు, పెళ్ళైన మగవాళ్లు ఉన్నారు. విక్రమ్ చేతికి పూలబంతి ఇచ్చి అభినయ వైపు విసరమని చెప్పారు. తగిలితే కందిపోతుందేమో అన్నట్టు ఆమె చేతిలో వేశాడు. ఇదిగో అబ్బాయి, నువ్విలా మెత్తగా ఉంటే నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది అమ్మాయి, ఆలోచించుకో అంది ఒక ఆవిడ నవ్వుతూ. పర్వాలేదు, తన చేతిలో కీలుబొమ్మ అవ్వడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు అభినయ కళ్ళలోకి చూస్తూ. అభినయ తలదించుకొని ఉంది. ఈవినింగ్ నుండి చూస్తున్నాడు. పైకి నవ్వుతుంది కానీ లోపల బాధపడుతున్నట్టు అనిపించింది విక్రమ్కి. పైగా ఫస్ట్ నైట్ అనగానే అభినయ డల్గా ఉండడం గమనించాడు విక్రమ్. ఆమె ఎందుకు అలా ఉందో అర్థం కాలేదు. గంటపాటు అక్కడే ఆటలు ఆడించి విక్రమ్ని అతని రూమ్కి పంపించారు. అభినయని మళ్ళీ రెడీ చేస్తున్నారు. సింధు, శ్రీనిధి, రాధిక, చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళ ఫస్ట్ నైట్ విషయాలు చెప్పుకుంటూ జేక్స్ వేసుకొని నవ్వుకుంటున్నారు. మధ్య మధ్యలో అభినయని ఆట పట్టిస్తుంటే సైలెంట్గా ఉంది అభినయ. ఆమె సిగ్గుపడుతుందేమో అనుకొని రెడీ చెయ్యడం పూర్తవడంతో పాల గ్లాస్ చేతికి ఇచ్చి విక్రమ్ రూమ్ వైపు వెళ్లారు అభినయని తీసుకొని. విక్రమ్ రూమ్ వదిలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడే చాలా సమయం నిలబడి ఉండిపోయింది. ఏదైతే అది అయ్యిందని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళింది. రూమ్ మొత్తం పూల అలంకరణతో నిండిపోయింది. బెడ్పై లిల్లీ, మల్లెపూలు, మధ్యలో గులాబీ రేకులతో వేసిన లవ్ సింబల్స్, వెలుగుతున్న కొవ్వొత్తులు వెలుగులో ఆ రూమ్ ఇంకా అందంగా కనిపించింది. మత్తుగా వస్తున్న పర్ఫ్యూమ్, అవన్నీ అభినయ మనసుకి తాకడం లేదు. డోర్ క్లోజ్ చేసి అడుగు వేస్తుంటే మెత్తగా తగిలాయి గులాబీ రేకులు. నేలపై కూడా ఇంచు వదలకుండా డెకరేట్ చేశారు. ఆ గదిని చూసి ఇంకా టెన్షన్ పడింది అభినయ. డోర్ ఓపెన్ అయిన సౌండ్కి బాల్కనీలో ఉన్న విక్రమ్ రూంలోకి వచ్చాడు. తలదించుకొని నిల్చున్న అభినయ చేతిలో పాల గ్లాస్ తీసుకొని టేబుల్ పై పెట్టి ఆమెను తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. అక్కడున్న ఉయ్యాలలో కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని భుజంపై గడ్డం పెట్టి కళ్ళు మూసుకున్నాడు. 10 నిమిషాలు గడిచినా ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. వేగంగా కొట్టుకుంటున్న అభినయ గుండె చప్పుడు వింటూ, ఏమైందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని లాలనగా అడిగాడు. అభినయ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఫస్ట్ నైట్ గురించి భయపడుతున్నావా?
దాని గురించి వదిలే, నువ్వు ఎప్పుడూ రెడీగా ఉంటే అప్పుడే, అప్పటి వరకు నేను నిన్ను టచ్ చెయ్యను అన్నాడు. విక్రమ్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి అంది కష్టంగా. ఏం చెప్పాలి అనుకుంటున్నావో ధైర్యంగా చెప్పరా, నేను నీ వాడిని. మీరంటే నాకు చాలా ఇష్టం. కన్నయ్య తర్వాత మీరు నాకు ధైర్యం. కానీ నేను చెప్పింది విని నన్ను దూరం పెట్టరు కదూ అని కన్నీళ్లతో అడిగింది. తన పెదవులతో అభినయ కన్నీళ్లు తుడిచి, ప్లీజ్ రా, నువ్వు ఏడవకు. నేను నిన్నెందుకు దూరం పెడతాను? అది జరిగింది అంటే నా ప్రాణం పోయిన తర్వాతే. అది నేను వర్జిన్ కాదేమో అనిపిస్తుంది అంది ఒక్కో పదం కూడదీసుకొని. విక్రమ్ అభినయ వైపు చూస్తుంటే అభినయ తన పైటను తప్పించి తన ఎదపై ఉన్న మచ్చ చూపించింది. అది పంటిఘాటు. విక్రమ్ ఆ పంటిఘాటు వైపే చూస్తుంటే, నేను హాస్పిటల్లో నెల రోజుల తర్వాత కళ్ళు తెరిచాను. గౌరీకి నేను ఒక యాక్సిడెంట్లో దొరికాను అని చెప్పింది. కానీ నేను స్నానం చేస్తున్నప్పుడు నా ఒంటి నిండా పంటిఘాట్లు, గోర్లు గుర్తులు కనిపించాయి. అవి మానిపోయిన మచ్చలుగా ఉన్నాయి. ఏం జరిగిందో నాకు గతం గుర్తులేక తెలియలేదు. కానీ నన్ను ఎవరో బలవంతం చేశారు అని అర్థమయ్యింది. రోజులు గడిచే కొద్దీ వంటిపై ఉన్న అన్ని మచ్చలు పోయాయి. కానీ ఇక్కడున్న పంటిఘాటు పోలేదు. ఆ ఒక పచ్చబొట్టులా ఉండిపోయింది. ఈ విషయం మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన రోజు చెబుదాం అనుకున్నాను. కానీ ధైర్యం సరిపోలేదు. అంతకంటే ఈ విషయం చెప్పి మిమ్మల్ని వదులుకోవాలి అనిపించలేదు. నా స్వార్థం చూసుకున్నాను. కానీ ఈరోజు మీకు తెలుస్తుంది, అందుకే చెప్పేశాను అని భయంగా విక్రమ్ కళ్ళలోకి చూసింది. ఆమె చెప్పడం పూర్తయిన తర్వాత అభినయను గట్టిగా హగ్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలు ఎంతమందో బాధపడతారో అభినయ కళ్ళలోకి చూస్తే తెలిసింది విక్రమ్కి. కట్టుకున్న భర్తతో తన తొలి కలయిక జరిగింది అని తెలియక తన జీవితం నాశనం అయ్యింది అని రోజు కుమిలిపోయేది కదా అని తలుసుకోగానే విక్రమ్కి చాలా నరకంగా అనిపించింది. చాలా సమయం బాధపడి నార్మల్ అవుతూ అభినయకి దూరం జరిగి, నేను ప్రేమించింది నీ శరీరాన్ని కాదు, మనసుని. అది స్వచ్ఛంగా ఉంది. అయినా అమ్మాయిలకే వర్జిన్ రూల్ అంటారు. అబ్బాయిలకి కూడా ఉంటుంది. అలా అయితే నేను వర్జిన్ కాదు. కానీ అబ్బాయిల విషయంలో దాన్ని పట్టించుకోరు. చాలు, ఇంతకు ముందు జరిగింది మర్చిపో. ఇప్పటి నుండి యు ఆర్ మై జస్ట్ మైన్. మన మధ్యన ఎవరూ రారు, రానివ్వను కూడా అంటూ అభినయ నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. అభినయ విక్రమ్ని గట్టిగా చుట్టుకొని, ఐ లవ్ యూ విక్రమ్ గారు అంటూ అతని మొహం మొత్తం ముద్దులు పెట్టేసింది. ఆఖరిగా విక్రమ్ పెదవులు అందుకుంది. అభినయ మొదలు పెట్టిన ముద్దును విక్రమ్ కంటిన్యూ చేస్తూ హార్డ్గా మార్చేశాడు. కాసేపటికి అభినయ ఊపిరి భారం అయిన తర్వాత వదిలి ఆమె మెడవంపుల్లో తలను పెట్టి గాఢంగా ఆమె నుండి వస్తున్న చందనపు పరిమళం పీల్చుకున్నాడు. విక్రమ్ ఊపిరి వెచ్చగా మెడ దగ్గర తగలగానే విక్రమ్ కాలర్ గట్టిగా పట్టుకొని అతనిలో ఒదిగిపోయింది. విక్రమ్ అభినయను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు. బెడ్పై చేర్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి ఆమె వద్దకు వచ్చాడు. విక్రమ్ని చూడలేక అటువైపు తిరిగి పడుకున్న అభినయను వెనక నుండి హత్తుకుంటూ ఆమె చెవితిమ్మను చిన్నగా కొరికి చెవులకు ఉన్న ఇయర్ రింగ్స్ తీశాడు. విశాలంగా ఉన్న వీపుపై తడి పెదవులు అద్దుతూ బ్లౌజ్ థ్రెడ్ లాగి మెడలో ఉన్న నెక్లెస్ తీశాడు. నెలవంక లాంటి నడుముకి పెట్టిన ముత్యాల హిప్ చైన్ ముని పెదవులతో తీసి అక్కడ ముద్దుల వర్షం కురిపించాడు. విక్రమ్ చేష్టలకి చేతిలో ఉన్న బెడ్షీట్ని బిగించి పట్టుకుంది అభినయ. అడ్డుగా ఉన్న శిఖరాల పైకి వస్తూ అభినయ వైపు చూశాడు. తన ప్రెజెన్స్ ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్న ఆమె కళ్ళపై ముద్దు పెట్టి, అక్షర, ఓపెన్ యువర్ ఐస్ అని హస్కీగా పిలిచాడు. మెల్లిగా కళ్ళు తెరిచి విక్రమ్ కళ్ళలోకి చూసింది. చిలిపిగా చూస్తున్న విక్రమ్ని చూసి సిగ్గుతో కళ్ళు దించేసింది. ఆమె అంగీకారం అర్థమయ్యి పెదవులు అందుకొని సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు. 3 ఏళ్ల ఎడబాటు ఆ రాత్రితో ముగిసింది వారికి. తెల్లవారుజామున 4 గంటలకి తన ఎదపై పవలిస్తున్న అభినయని చూశాడు. ఆమె ఒంటిపై మెరుస్తున్న తన పంటి ఘాట్లు చూసి తనలో రగులుతున్న వేడిని అణిచిపెట్టాడు. ఇప్పటికే ఆమెను చాలా అలసిపోయేలా చేశాడు. విక్రమ్ అభినయ తల నిమురుతూ కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్తో హ్యాపీ ఎండింగ్ ఇచ్చేద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.